వెల్కమ్ టు GTPL న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శాంతి సందేశమే యేసుక్రీస్తు జీవిత చరిత్ర. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం కల్వరీ చర్చ్ ఆధ్వర్యంలో 50 రోజుల ఉపవాస ముగింపు కార్యక్రమంలో మంత్రి సీతక్క. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ. ఆయన సతీమణి 7వ బెటాలియన్ కమాండెంట్ ప్రియదర్శిని బదిలీ. ఇద్దరిని హైదరాబాద్ పోలీస్ అకాడమీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన నూడా చైర్మన్ కేశవేను. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో నూతన కళ్యాణ మండపం అన్నపూర్ణ మందిరం ప్రారంభం. పాల్గొని ప్రారంభించిన అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి. బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీకి సమకూరిన భారీ ఆదాయం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. పోలీస్ సర్కిల్ పరిధిలో వాలీబాల్ క్రీడలు ప్రారంభించిన డీఎస్పీ ఉమామహేశ్వర్. పోలీస్ అమరుల కుటుంబాలను పరామర్శించిన సిపి కల్మేశ్వర్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా డీజీపీ ఉత్తర్వుల మేరకు పరామర్శ. అనారోగ్యంతో బాధపడుతున్న వేల్పూర్ మండలంలోని మోతే గ్రామానికి చెందిన మహిళకు 2 లక్షల ఎల్ఓసి చెక్కును అందజేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టం చేయదు, వారికి అండగా ఉంటుంది. వర్ణి మండలంలోని హుమ్నాపూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఏడాది కాలంలో తనదైన పట్టు సాధించిన సిపి కల్మేశ్వర్. సిపి కల్మేశ్వర్ బదిలీపై K6 GTPL స్పెషల్ స్టోరీ. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ అయ్యారు. నేషనల్ పోలీస్ అకాడమీకి డిప్యుటేషన్పై బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అలాగే ఆయన సతీమణి 7th బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని కూడా ఎన్పీఏకు ట్రాన్స్ఫర్ అయ్యారు. త్వరలోనే వీరు రిలీవ్ కానున్నారు. కాగా వీరిద్దరూ ఎన్పీఏ అసిస్టెంట్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి 5 ఏళ్ల పాటు డిప్యుటేషన్పై అక్కడే కొనసాగనున్నారు. తనను నూడా చైర్మన్ గా నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కేశవేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా నియమితులైన కేశవేను, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డితో కలిసి ఈరోజు హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నూడా చైర్మన్ కేశవేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో జయలక్ష్మీ మాత అన్నపూర్ణ మందిరం, కళ్యాణ మండపం అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద వైభవంగా ప్రారంభించారు. నగరంలోని గంగస్థాన్లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య హస్తములచే ఉత్తర తిరుపతి కళ్యాణ మండపం శ్రీ జయలక్ష్మీ మాత అన్నపూర్ణ మందిరం ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి రోజు ఉదయం గణపతి హోమం, లలిత సహస్రనామ పారాయణం, స్వామీజీ ప్రవచనాలు అత్యంత వైభవంగా నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్న ప్రసాద వితరణ చేశారు. ఉత్తర తిరుపతి క్షేత్ర ప్రసిద్ధిగా ఉండేటువంటి ఈ ఆలయం మనం కోరికలు ఏం కోరుకున్నామో అవన్నీ తీర్చేటువంటి ఆలయం, భక్తి పెంచేటువంటి ఆలయం. అటువంటి స్వామిని ఇక్కడ ప్రతిష్ఠ చేశారు. స్వామిజీ యంత్ర స్థాపన కూడా చాలా విశేషంగా, అన్ని దాంట్లకన్నా చాలా విశేషం. మరగతంతో చేసినటువంటి మూర్తులు గణపతి కానీ హనుమంతుడు కానీ
అటువంటి క్షేత్రంలో ఏదో చిన్నగా మనం దీన్ని చేసుకోవటం జరిగింది. మనకి ఎక్కువ స్థలం ఎక్కడ దొరకక ఉండి దాంట్లోనే సర్దుకున్నాం. స్వామికి ఒక కళ్యాణ మండపం కావాలి కదా అనే ఒక దృష్టితో ఆయన సన్నిధిలో మనం కళ్యాణాలు మన పెళ్ళిళ్ళు. తెలంగాణ ప్రభుత్వం రైతుకు అండగా ఉంటుందని, రైతన్నకు ఎలాంటి నష్టం జరగకుండా చూస్తుందని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బాన్స్వాడ రూరల్ మండలం బుడ్మి పీఎస్సీఎస్ పరిధి తాడ్కోల్ గ్రామంలో, బీర్కూర్ మండలం బీర్కూర్ పీఎస్సీఎస్ పరిధి బీర్కూర్ గ్రామం, బరంగెడ్గి గ్రామంలో, వర్ని మండలం హమ్నాపూర్ పీఎస్సీఎస్ పరిధి హుమ్నాపూర్ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్ మై ప్రారంభించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఎటువంటి నష్టం జరగకూడదని, రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, వానాకాలం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రైతులు పండించిన సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సాహకంగా క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వడం జరుగుతుందన్నారు. కావున రైతులు సద్వినియోగపరుచుకోవాలని, రైతులు దళార్లకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోకూడదని అన్నారు. ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభోత్సవంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రత్యేక బస్సులు నడిపించడంతో ఆర్టీసీకి భారీగా ఆదాయం సమకూరింది. ఈ నెల 1 నుంచి 11వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ 1, 2, ఆర్మూర్, బోధన్, కామారెడ్డి, బాన్స్వాడ డిపోల నుంచి 586 బస్సులు నడిపారు. పండుగల సందర్భంగా సంస్థకు 1,69,08,445 కోట్ల ఆదాయం వచ్చిందని ఆర్టీసీ ఆర్ఎం జాన్ రెడ్డి తెలిపారు. పండగ సందర్భంగా జేబీఎస్ నుంచి జిల్లాకు రద్దీ కొనసాగింది. అక్కడ జిల్లా నుంచి ప్రత్యేక సిబ్బందిని ఉంచి పర్యవేక్షించారు. పండగ అనంతరం నిజామాబాద్ నుంచి జేబీఎస్ కు రద్దీ పెరగడంతో ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి అధికారుల పర్యవేక్షణలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నడిపించారు. డిచ్పల్లి 7వ బెటాలియన్లో లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం సాయంత్రం నిర్వహించిన రథోత్సవ వేడుకకు త్రిదండి దేవనాథ జియర్ స్వామి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నిత్యారాధన, హవనం, బలిప్రదానం, తీర్థగోష్ఠి, సాయంత్రం ఆరాధన, నిత్యహవనం, బలిప్రదానం, తీర్థగోష్ఠి, రాత్రి క్షీరచంద్ర దర్శనం, హారతి, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు చేపట్టారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. బ్రహ్మోత్సవాల్లో బెటాలియన్ అధికారులు, సిబ్బంది, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో గెలుపొందిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి జిల్లాకు గుర్తింపు తీసుకురావాలని డీఓ దుర్గాప్రసాద్ పేర్కొన్నారు. నగరంలోని బాల్భవన్లో ఏఎంఓ జీవన్ అధ్యక్షతన కొనసాగిన జిల్లా స్థాయి కళోత్సవ్ పోటీల ముగింపు కార్యక్రమానికి గురువారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థి దశలోనే తమలోని కళను ప్రదర్శించుకోవడానికి చక్కని వేదికగా కళోత్సవ్ నిలుస్తుందన్నారు. రెండో రోజు 6 విభాగాల్లో పోటీలు నిర్వహించి విజేతలుగా నిలిచిన వారికి రాష్ట్ర స్థాయి ఎంపిక చేశారు. బాల్భవన్ పర్యవేక్షణాధికారి ప్రభాకర్, గైడ్ టీచర్లు, న్యాయ నిర్ణేతలు పాల్గొన్నారు. వాద్య సంగీతంలో అమిత్ రాజ్, విజయసాయి, బోధన్, వర్ధన్, జెడ్పీహెచ్ఎస్ కంజరా తొలి 2 స్థానాల్లో గెలుపొందారు. గాత్ర సంగీతంలో పి అక్షయ్, టీజీఆర్ఎస్ కంజరా ప్రథమ, మనస్విని, గాయత్రి, నాగదీక్ష మహది, విజయ్ ఉన్నత పాఠశాల ద్వితీయ స్థానాల్లో నిలిచారు. దృశ్య కళల్లో భవ్యశ్రీ, జెడ్పీహెచ్ఎస్ బోర్గ్యాంపి, త్రినాథ్, జెడ్పీహెచ్ఎస్ మల్కాపూర్ వరుస స్థానాల్లో నిలిచారు. కథలు చెప్పడంలో కే రూప, జెడ్పీహెచ్ఎస్ నవిపేట ప్రథమ, అభినయ, టీజీఆర్ఎస్ ఎడపల్లి ద్వితీయ స్థానాలు సాధించారు. రంగస్థల కళల్లో బి సంధ్య, మాధుర్య, మహేష్, మధుశ్రీ, జీహెచ్ఎస్ కసాబ్గల్లి, సుప్రియా, మాధురి, పూజా, దివ్య, టీజీఆర్ఎస్ ఎడపల్లి వరుస స్థానాల్లో నిలిచారు. నృత్యంలో లాస్య, సుమిష, మధుప్రియ, దివ్య, భవ్య, జెడ్పీహెచ్ఎస్ బోర్గం మొదటి, శ్రీష్మ నారాయణ పాఠశాల నిజామాబాద్ 2వ స్థానాల్లో నిలిచారు. 2 రోజుల జిల్లా స్థాయి కళా ఉత్సవ్ 2024 కాంపిటీషన్లో భాగంగా ఈరోజు నిన్న వాద్య సంగీతము, గాత్ర సంగీతము, దృశ్య కళలు 3పైన పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ పోటీలలో మొదటి బహుమతిగా అమిత్ రాజు, విజయసాయి హై స్కూల్ బోధన్, అలాగే వోకల్ మ్యూజిక్లో ఫస్ట్ ప్రైజు అక్షయ, టీఆర్ఎస్ కంజారా గారికి, దృశ్య కళలు విజువల్ ఆర్ట్స్లో కే భవ్యశ్రీ, జెడ్పీహెచ్ఎస్ బోర్గం వాళ్ళు మొదటి స్థానంలో నిలవడం జరిగింది. శాంతి సందేశమే యేసుక్రీస్తు జీవిత చరిత్ర అని, మతం అనేది మానవత్వంతో కూడిన అంశమని ప్రతి దేవుడు చెబుతారని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం కల్వరి చర్చ్ ఫాస్టర్ ప్రవీణ్ సిస్టర్ షారున్ల ఆధ్వర్యంలో 50 రోజుల ఉపవాస ముగింపు ప్రార్థనలకు రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 50 రోజులుగా క్రైస్తవ సోదరులు ఎంతో పవిత్రంగా ఉపవాస దీక్షలు చేపట్టాలని, వారి కోరికలు నెరవేరాలన్నారు. ప్రతి ఒక్కరూ ఎంతో నిష్ఠతో దీక్షలు చేపడతారని ఆమె అన్నారు. సర్వమత సమ్మేళనమే భారతదేశ కలయిక జీవన విధానమని అన్నారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఎమ్మెల్సీ దండవిఠల్, మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత, రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్, డీసీపీ భాస్కర్, ఏసీపీ రవికుమార్ల ఆధ్వర్యంలో సీఐలు దేవయ్య, శశిధర్ రెడ్డి, మోహన్, నరేష్ కుమార్, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, రాజశేఖర్ సిబ్బంది ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు, ట్రాఫిక్ క్రమబద్దీకరణ నిర్వహించారు. నగరంలోని ప్రగతి నగర్లో గల మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో కళా సిల్క్స్ చేనేత ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తోంది. నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు సంఘం కళ్యాణ మండపంలో కళా సిల్క్ చేనేత హస్తకళ ప్రదర్శన అందరినీ ఆకర్షిస్తుంది. పెద్ద ఎత్తున వినియోగదారులు హాజరై కొనుగోలు చేస్తున్నారు. ఈ హస్తకళ ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన ధర్మవరం, వెంకటగిరి, మంగళగిరి, కలంకారీ, ఒప్పాడ వస్త్రాలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. అలాగే అస్సాంకు చెందిన మూగా, ఎరిసిల్బ్, బీహార్ బగల్నూర్ సిల్క్స్, టస్సర్, హర్యానా బెడ్ కవర్లు, కుషన్లు, వుడెన్ హ్యాండీక్రాఫ్ట్స్ ఆకర్షిస్తున్నాయి. ఈ ప్రదర్శన 7 రోజులు మాత్రమే ఉంటుందని కళా సిల్క్ యజమాని తెలిపారు. ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో పోలీస్ కమిషనర్ గా వచ్చిన కల్మేశ్వర్ సింగెనవార్ ఏడాది కాలంలో తనదైన శైలిలో శాఖపై పట్టు సాధించారు. అప్పటి సిపి సత్యనారాయణ గంటల వ్యవధిలోనే బదిలీ కావడంతో హడావుడి వాతావరణంలోనే 2023 అక్టోబర్ 13న రాత్రి 11 గంటలకు కల్మేశ్వర్ సిపిగా బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి నేటి వరకు పోలీసింగ్పై తన మార్కును ప్రదర్శించారు. ఆయన పేరు చెబితేనే సొంత శాఖతో పాటు ఇతరుల్లోనూ వణుకు వచ్చే పరిస్థితిని తీసుకువచ్చారు. పైరవి అంటేనే చిర్రెత్తిపోయిన ఆయన శాఖలో పైరవీలతో వచ్చిన వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా దూరం పెట్టారు. ఒకవేళ పోస్టింగ్ ఇచ్చినా వారికి కంటి మీద కునుకు లేకుండా చేశారు. పొలిటికల్ లీడర్లతోనూ సై అంటే సై అన్నారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ద్వారా పోస్టింగ్ తెచ్చుకున్న అధికారులకు చుక్కలు చూపించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రుణమాఫీ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపేందుకు రైతులతో ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించేందుకు పోలీసు శాఖ అనుమతి కోరగా సిపి నిరాకరించారు. ఈ విషయంలో భూపతి రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి నేరుగా ఫిర్యాదు చేశారు. నిజామాబాద్ జిల్లాలో పలు పోస్టింగ్లను ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ద్వారా వచ్చిన విషయం తెలిసి కల్మేశ్వర్ వారికి పోస్టింగ్లు ఇవ్వకుండా ఇక్కడున్న వారిని రిలీవ్ చేయలేదు. సరిగ్గా నెల రోజుల తర్వాత అవే ఉత్తర్వులు రావడంతో పోలీసు శాఖలో అలజడి మొదలైంది. అప్పటి నుంచే కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ అవుతారని చర్చ ప్రారంభమైంది. గతంలో సెటిల్మెంట్ దందాలకు పాల్పడిన సిబ్బందిపై సిపి కల్మేశ్వర్ ఓ కన్నేసి ఉంచారు. నిఘా విభాగాలతో పాటు టాస్క్ ఫోర్స్ ను సైతం సిపి హడలెత్తించారు. పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు, రంజాన్, వినాయక చవితి, దసరా, నవరాత్రులను శాంతియుత వాతావరణంలో నిర్వహించారు. పోలీసు శాఖ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేసేందుకు కృషి చేశారు. అదే సమయంలో శాఖ ప్రక్షాళన దిశగా అడుగులు వేశారు. టాస్క్ ఫోర్స్ ప్రక్షాళనే ఇందుకు ఉదాహరణగా నిలిచింది. బాన్స్వాడ లబ్ధిదారులకు 2 BHK ఇళ్ల పట్టాలను రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి పంపిణీ చేశారు. బాన్స్వాడ పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీర్కూర్ మండలం మల్లాపూర్ గ్రామస్తులు 40 మందికి 2 BHK లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, సబ్ కలెక్టర్ కిరణ్ మయి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బాన్స్వాడ పట్టణ మరియు బీర్కూర్ మండల ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులు, 2 BHK లబ్ధిదారులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖ బీసీ మహిళ అయినందుకే బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అగ్ర కులాలు ముప్పేట దాడి చేస్తున్నారని బీఎల్పీ రాష్ట్ర నాయకులు సూర్యప్రకాష్ విమర్శించారు. ఈరోజు కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన బహుజన లెఫ్ట్ పార్టీ బీఎల్పీ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ, సినిమా రంగంలోని ఆధిపత్య కులాలు ఉద్దేశపూర్వకంగానే ఒక బీసీ మహిళా మంత్రి కొండా సురేఖపై రాజకీయ దాడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రధాన రాజకీయ పార్టీలు బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎంలు ప్రజా సమస్యలను గాలికొదిలేసి హైడ్రా, మూసీ చుట్టూ తిరుగుతున్నారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కుల జనగణన జరిపి చట్టసభల్లో బీసీలకు జనాభా ధామాషా ప్రకారం వాటిని పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. బహుజన లెఫ్ట్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్దిరాములు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల మంది అవుట్ సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని, ఆలోపు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు వడ్ల సాయికృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకుల స్వంత భవనాలను నిర్మించాలని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ హాస్టళ్లను ఆధునీకరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మారోజు సునీల్ కుమార్, కమిటీ సభ్యులు సయ్యద్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న మోతే గ్రామానికి చెందిన మహిళకు చికిత్స కోసం ఎమ్మెల్యే వేముల భరోసానిచ్చారు.
వేల్పూర్ మండలం మోతే గ్రామానికి చెందిన ఎం రమణి అనారోగ్యానికి గురై నిమ్స్ హాస్పిటల్లో చికిత్స కోసం చేరడంతో ఈ విషయం స్థానిక ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఎమ్మెల్యే వెంటనే స్పందించి మెరుగైన చికిత్స కొరకు 2 లక్షల రూపాయల ఎల్ఓసీ మంజూరు చేయించి ఎల్ఓసీ కాపీని వారి కుటుంబ సభ్యులకు ఈ రోజు హైదరాబాద్లో అందజేశారు. నిరుపేదలైన మాకు మెరుగైన వైద్య చికిత్స కోసం 2 లక్షల రూపాయల ఎల్ఓసీని మంజూరు చేశారని, ప్రశాంత్ రెడ్డి మేలు మర్చిపోలేమని, జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటామని ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని కోరుట్ల మెట్పల్లి పట్టణాల్లో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసిన కోరుట్ల మెట్పల్లి పట్టణాల్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ మాజీ సర్పంచ్ దారిశెట్టి రాజేష్, మున్సిపల్ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రణవేణి సుజాత, సత్యనారాయణ, వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖరరావు, కౌన్సిలర్లు, సర్పంచ్, ఉప సర్పంచ్లు, బీఆర్ఎస్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులను కలిసి పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ పరామర్శించారు. నేడు తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా 18న పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అమరులైన పోలీసు కుటుంబ సభ్యులను నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగనవార్ పరామర్శించారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది వారి కుటుంబ సభ్యులను కలిసి అమరుల ఫోటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులతో ప్రభుత్వం నుంచి అందిన సహాయ సహకారాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇంకా ఏమైనా ప్రభుత్వం నుండి సహకారం కావాల్సినా, ఇంకా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అమరులైన పోలీస్ కుటుంబాలకు అధికారులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, వారి బాగోగులు పర్యవేక్షించాలని తెలిపారు. వారి కుటుంబాలకు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తామని మరియు సమస్యలున్న ఎడల పోలీస్ కమిషనర్ దృష్టికి తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అడ్మిన్ కోటేశ్వరరావు, ఎన్ఐబి ఇన్స్పెక్టర్ ఎన్ సత్యప్రసాద్, టౌన్ సిఐ శ్రీనివాసరాజ్, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ నెల 19న నిజామాబాద్ జిల్లా ఉపాధి కార్యాలయంలో ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఉద్యోగ మేళా నిర్వహించనున్నామని జిల్లా ఉపాధి అధికారి మధుసూదన్ రావు తెలిపారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని కోరారు. నిజామాబాద్ జిల్లాలోని నిరుద్యోగులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కోసం ఈ నెల 19న ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి బిపి మధుసూదన్ రావు తెలిపారు. ఈ ఉద్యోగ మేళాకు టీమ్ లీజ్ ఉద్యోగాలు, క్యాషియర్, ప్యాకర్స్, సేల్స్ అసోసియేట్స్, పార్ట్ టైం, ఫుల్ టైం కలవు. అర్హతలు ఎస్ఎస్సి, ఇంటర్ పాస్ అయిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు జిల్లా ఉపాధి కార్యాలయం, శివాజీనగర్, నిజామాబాద్ నందు 19వ తేదీ నాడు ఉద్యోగ మేళా ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం లోపల పాల్గొనాలని తెలిపారు. ఇతర వివరాలకు 9581768413 అలాగే 9948748428 మరియు 6305743423 770222597070 ఫోన్ ద్వారా సంప్రదించగలరన్నారు. అభ్యర్థులు తమ రెజ్యూమ్, బయోడేటా, ఆధార్ కార్డ్, ఎస్ఎస్సీ మెమో ఫోటో తీసుకుని రావాలని సూచించారు. ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తి కోసం పోరాటాలు నిర్వహిస్తున్న ఐద్వా రాష్ట్ర మహాసభల పోస్టర్ను విడుదల చేశారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర సభల పోస్టర్ను నిజామాబాద్ ఐద్వా జిల్లా కమిటీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా కార్యదర్శి సుజాత, జిల్లాధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, సమానత్వం, స్త్రీ విముక్తికై నిరంతర పోరాటాలు నిర్వహిస్తూ హింసలేని సమాజంకై పోరాడుతున్న ఐద్వా 4వ రాష్ట్ర మహాసభ భద్రాద్రి కొత్తగూడెంలో జరగబోతుందన్నారు. మహాసభను జయప్రదం చేయండని, అన్ని జిల్లాల నుండి మహిళలు కదిలి వచ్చి విజయవంతం చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు వనజ, సంతోషి తదితరులు పాల్గొన్నారు. రామడుగు పట్టదారు భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం అరికట్టాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. దర్పల్లి మండలం రామడుగు గ్రామంలో ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టు రామడుగు పట్టాదారుల భూముల్లో అటవీ అధికారులు పెత్తందారుల్లా వ్యవహరిస్తూ చేస్తున్న దౌర్జన్యాన్ని అరికట్టాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పి రామకృష్ణ డిమాండ్ చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా, తహసీల్దార్కి వినతి పత్రం సమర్పించి పట్టాదారులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం 2005లో 200 మందికి 1150 సర్వే నంబర్లో పట్టాలు ఇచ్చిందని, సిఎల్డిపి పథకం క్రింద నిధులను మంజూరు చేసి ఒడ్లు పోసి చదును చేసి పనులు చేపట్టిందన్నారు. ఇప్పుడు అటవీ శాఖ అధికారులు సాగుకు సిద్ధమైన పట్టాదారులను తమ భూములను పెత్తందారులు వ్యవహరిస్తూ ఇప్పుడు అటవీ శాఖ అధికారులు సాగుకు సిద్ధమైన పట్టేదారులను
తమ భూములని పెత్తందారులా వ్యవహరిస్తూ దౌర్జన్యం చేస్తున్నారన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని ప్రాజెక్ట్ రామడుగు గ్రామ ఎస్టీ, ఎస్సీ, బీసీ పేదలు తమ పట్టా భూముల సమస్య పరిష్కారం అయ్యే వరకు నిలబడి పోరాడాలన్నారు. సమస్య పరిష్కారం పట్ల మానవతా దృక్పథంతో వ్యవహరించాలన్నారు. ప్రభుత్వం ఓట్ల కోసం పేదలను మభ్యపెట్టడం కాకుండా పేదలకు సంబంధించిన పట్టా భూముల సమస్యను సత్వరమే పరిష్కారానికి పూనుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తహసీల్దార్ ఇచ్చిన మాట ప్రకారం వారం రోజుల వరకు ఓపిక పడతామన్నారు. అయినా సమస్య పరిష్కారం కాకుంటే భూముల మీదికి పేదలు వెళ్లడం ఖాయమన్నారు. పోరాడితే తప్ప మన సమస్య పరిష్కారం కాదని ప్రాజెక్టు రామడుగు పట్టాదారులు గ్రహించాలన్నారు. ఒక్క మూటితో అందరూ కలిసి పోరాడితే మీ భూమి మీకు వస్తుందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ మాస్లైన్, ఆర్మూర్ డివిజన్ సహాయ కార్యదర్శి ఆర్ రమేష్, డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, పట్టేదారులు టి అనిల్, రవి, శ్రీనివాస్, లక్ష్మి, రాజన్న తదితరులు పాల్గొన్నారు. 2005లో పట్టాలిచ్చినటువంటి భూమికి సిఎల్డిపి కింద అభివృద్ధి కోసం ఒక స్కీమ్ కూడా అభివృద్ధి కోసం విడుదల చేసి మళ్లను భూమిని సదురు చేసినటువంటి పరిస్థితి ఉన్నటువంటి ఆ భూమికి మరి లోకల్ పెత్తందారుల ఒత్తిడియా లేకపోతే ఎవరన్నా కాజేద్దామని పైరవీకారులు చేస్తున్న ప్రయత్నమా, మొత్తంగా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి సుమారు 200కు పైగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు ఆ భూమిని దక్కనీయకుండా గత 20 సంవత్సరాలుగా తీవ్రమైనటువంటి పేదలపైన అటు ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కొంతమంది లేదా వ్యాపారులుగా ఉన్నటువంటి పైరవికారులు కొంతమంది ఈ భూమిని ఈ పేదలకు కాకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఆర్మూర్లోని సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ చిన్నారుల నడుమ టి సాయి దీపక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆర్మూర్ పట్టణంలో సేవ్ లైఫ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అనాథ చిన్నారుల నడుమ టి సాయి దీపక్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనాథ చిన్నారులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో అనాథ చిన్నారులు పాల్గొన్నారు. ఓదార్చే మనసు కన్నా సహాయం చేసే గుణమే మిన్నా అని నిర్వాహకులు తెలిపారు. న్యూఢిల్లీ 14 జంగ్పురాలోని డిఏవి సీనియర్ సెకండరీ పాఠశాలలో రాష్ట్ర అవార్డు గ్రహీత, ఇటీవల గుంజిల్లా మాస్టర్గా ప్రసిద్ధిగాంచిన అందె జీవన్ రావు సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై కార్యశాల నిర్వహించారు. సూపర్ బ్రెయిన్ యోగా అనేది గుంజీలా మెరుగైన విధానమని, క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయని ఆ పరిశోధన వివరాలను అందె జీవన్ రావు వివరించారు. ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఆధునిక ప్రాణిక్ హీలింగ్ వ్యవస్థాపకుడు చౌకాయ్ సుయ్ విద్యార్థులపై గుంజీలా ప్రభావం గురించి పరిశోధనలు చేశాడని, గుంజీల వలన మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి మెరుగుపడుతుందని ఆయన పరిశోధనల ద్వారా తేలిందన్నారు. గుంజీలు తీసేటప్పుడు కుడి చేతితో ఎడమ చెవి తమ్మెను నొక్కినప్పుడు కుడి మెదడు భాగం ఉత్తేజితమై పీనియర్ గ్రంథిని మరియు ఎడమ చేతితో కుడి చెవి నొక్కినప్పుడు ఎడమ మెదడు భాగం ఉత్తేజితమై పిట్యూటరీ గ్రంథిని శక్తివంతం చేస్తుందని ఆధునిక ఆర్క్యూ థెరపీ పితగా పిలువబడే ఫ్రెంచ్ న్యూరాలజిస్ట్ డాక్టర్ పాల్ నోగియర్ తన పరిశోధనల ద్వారా తెలిపారని అందె జీవన్ రావు అన్నారు. క్రమ పద్ధతిలో సూపర్ బ్రెయిన్ యోగా చేయడం వలన విద్యార్థుల్లో జ్ఞానం, ఏకాగ్రత, గుర్తుంచుకోవడం, అభ్యసనం, సమస్య పరిష్కారం, మెరుగైన శ్రద్ధ, సృజనాత్మకత, ఆసక్తి, మానసిక శక్తి, మానసిక సమతుల్యత, రోగ నిరోధక శక్తి మొదలైనవి పెంపొంది ఆందోళన నుండి ఉపశమనం కలుగుతుందని తెలిపారు. విద్యార్థులు అడిగిన సందేహాలను అందె జీవన్ రావు సమాధానాలతో నివృత్తి చేశారు. అందె జీవన్ రావు వివరించిన అంశాలను ఉపాధ్యాయులు హిందీలో తర్జుమా చేసి విద్యార్థులకు వివరించారు. మన రాష్ట్రంలోనే కాకుండా న్యూఢిల్లీ వంటి ఇతర రాష్ట్రాల్లో సూపర్ బ్రెయిన్ యోగా అంశంపై అందె జీవన్ రావు కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమన్నారు. నెమ్మదిగా వెళ్లమన్నందుకు వృద్ధుడిపై దాడి చేయడంతో మృతి చెందిన ఘటన హైదరాబాద్ అల్వాల్లో చోటు చేసుకుంది. ఘటనా వివరాలు ఈ విధంగా ఉన్నాయి. వృద్ధుడిపై ఓ బైకర్ దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో ప్రాణాలు వదిలాడు. అల్వాల్ పిఎస్ పరిధిలో గత నెల 30న ఆంజనేయులు 65 సంవత్సరాల వృద్ధుడు రోడ్డు దాటే క్రమంలో బైక్పై వెళ్తున్న యువకుడిని నెమ్మదిగా వెళ్లమన్నాడు. దీంతో కోపోద్రిక్తుడైన యువకుడు వృద్ధుడిపై దాడి చేశాడు. ఈ దాడిలో వృద్ధుడి తలకు బలమైన గాయం కాగా కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనలో పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. కన్న కూతుర్ని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేయడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు ఏ విధంగా ఉన్నాయి. హైదరాబాద్లోని అల్వాల్లో ఓ తల్లి కన్న కూతురిని వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసింది. ఈ క్రమంలో తల్లి వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి పారిపోయి స్థానిక పోలీస్ స్టేషన్లో తల్లిపై ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు ఆ యువతిని సఖీ సెంటర్కు తరలించారు. దీంతో అల్వాల్ పిఎస్ ముందు బాలిక తల్లి మద్దతుగా మరో మహిళ గొడవకు దిగారు. 2 మహిళలపై పోలీసులు కేసు నమోదు చేశారు. విప్లవ సాహిత్య పరిశోధకుడు, శాస్త్రీయ చైతన్య స్వప్నికుడు డాక్టర్ ముత్యం సంస్మరణ సభను ఆదివారం సాయంత్రం 5 గంటలకు జయప్రదం చేయాలని సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు.
భీమ్గల్ మండలం బాచన్పల్లి గ్రామంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు దేవారం అధ్యక్షతన జరిగిన మీడియా సమావేశంలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రొఫెసర్ డాక్టర్ ముత్యం సార్ బాచన్పల్లి గ్రామ ముద్దుబిడ్డగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన వ్యక్తి అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఆయన క్రియాశీలకంగా నిలిచాడన్నారు. విప్లవ సాహితీ సాంస్కృతిక రంగాల్లో మరుగున పడ్డ అనేక సాహిత్యం కళలను తన పరిశోధనల ద్వారా వెలికితీసి నేటి విప్లవ వారసత్వం అందించిన గొప్ప మార్కిస్ట్ పరిశోధకుడు అన్నారు. ఆయన కృషి సాహితీ సాంస్కృతిక రంగాల్లో ఎంతో విలువైందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కోదండరాం, సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర సెక్రటేరియట్ సభ్యులు ప్రభాకర్, ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు హాజరు కానున్నారని వారు తెలిపారు. నవిపేట బాసర్ ప్రధాన రహదారిపై దారి దొంగలు హల్చల్ చేశారు. నెంబర్ ప్లేట్ లేని పల్సర్ బైక్పై వచ్చి వాహనదారులను 3 దుండగులు బెదిరించారు. నవిపేట్ మండలం ఫకీరాబాద్, నాగేపూర్తో పాటు నవిపేట్ మండల కేంద్రంలో పల్సర్ బైక్పై వచ్చి 3 యువకులు శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల నుండి 5 గంటల 30 నిమిషాల ప్రాంతంలో హల్చల్ చేశారు. ఆ సమయంలో రోడ్డుపై వెళ్తున్న వాహనదారులను, పాదచారులను ఆపి ముందు అడ్రస్ అడిగినట్లు నటించి ఇనుపరాడ్లు, కత్తులతో బెదిరిస్తూ ఫోన్లు, నగదు అపహరిస్తున్నారు. శివ తాండాకి చెందిన నరేష్ కుమార్ ఉదయం ద్విచక్ర వాహనంపై బాసర వెళ్తుండగా మిట్టాపూర్ గ్రామ శివారు వద్ద ఆపి దాడి చేసి అతని వద్ద నుండి ఫోన్తో పాటు కొంత నగదును అపహరించారు. అనంతరం ఫకీరాబాద్ గ్రామం వద్ద బొంగన్పల్లికి చెందిన వ్యక్తిపై దాడి చేసి ఫోన్తో పాటు డబ్బులను తీసుకుని దాడికి పాల్పడ్డారు. అనంతరం నాగేపూర్ గ్రామం వద్దకు చేరుకున్న దుండగులు అక్కడే వాకింగ్ చేస్తున్న ఇద్దరిపై దాడికి పాల్పడి వారి ఫోన్లు సైతం లాక్కొని పరారయ్యారు. నాగేపూర్ గ్రామస్తులు అప్రమత్తమయ్యి మాజీ ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డికి సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన దుండగులను వెంబడించారు. అయినప్పటికీ ఆ యువకులు వేగంగా బైక్పై పరారయ్యారు. దుండగులు వాడిన పల్సర్ ద్విచక్ర వాహనానికి నెంబర్ ప్లేట్లు లేవని బాధితులు తెలిపారు. నా పేరు నరేష్ కుమార్, నేను పెయింటర్ని, శివతాండవాసిని. కామారెడ్డిలో పనిచేస్తాను, పెయింటింగ్ పని. అప్ అండ్ డౌన్ అజంతాకి మార్నింగ్ వెళ్ళడం రావడం. ఈరోజు ఉదయం శివతాండ నుంచి నా బైక్ తీసుకొని 4:30 నిమిషాలకు బయలుదేరితే మిట్టాపూర్ సమీపంలో హైదరాబాద్ దాటిన తర్వాత బైపాస్ 3 వ్యక్తులు సడన్ గా వచ్చి పల్సర్ బైక్ మీద హైదరాబాద్కి వెళ్ళాలి, రూట్ ఎక్కడ అంటే ఇక్కడ కాదు అని చెప్పేసి సడన్ గా వాళ్ళు నా బైక్ ముందుకు వచ్చేసేసి బైక్ పెట్టేసేసి నా మీద అటాక్ చేశారు. వాళ్ళ చేతుల్లో కత్తి ఉంది పెద్దది. రైతు భరోసా ఎకరానికి 15,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని ఏఐపీకేఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. నగరంలోని ఎన్ఆర్ భవన్లో ఏఐపీకేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం 17వ తేదీ 6 పంటలకు ఎంఎస్పీ ధరలను ప్రకటించిందని, కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ ఎంపీ వాగ్దానం చేసిన విధంగా పసుపు పంటకు క్వింటాల్కు 15,000 రూపాయల చొప్పున ఎంఎస్పీ కల్పిస్తానన్న హామీ పసుపు బోర్డు కాగితాలకే పరిమితం చేసి రైతులను మోసం చేసిందన్నారు. తాజా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా రైతులకు అదే హామీ ఇచ్చి మోసం చేశాడని, నిన్న ప్రకటించిన 6 పంటల్లో పసుపు పంట ఎంఎస్పీ జాబితాలో లేకపోవడం ఎంపీ అరవింద్ చేతగానితనానికి నిదర్శనమని తెలుస్తుందన్నారు. ఈ నేపథ్యంలో సీసీఐ అధికారులు వ్యాపార వర్గాలతో చేసుకున్న చీకటి ఒప్పందాన్ని రద్దు చేసుకుని రైతుల వద్ద క్వింటాల్ పత్తిని కనీసం 7,000 రూపాయల చొప్పున తేమ శాతం 10 నుంచి 15 ఉన్నా కొనుగోలుకు నిరాకరించకుండా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తమ ఎన్నికల ప్రణాళికలో 10 పంటలకు 500 రూపాయల బోనస్ ఇస్తానని ప్రకటించిన పంటల్లో పత్తి కూడా ఉందని, పత్తి రైతులకు క్వింటాల్కు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. సన్న, దొడ్డు ధాన్యానికి మరియు ఎర్రజొన్నలతో పాటు అన్ని పంటలకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, ఏకకాలంలో 2 లక్షల రూపాయల రుణమాఫీ 60% మంది రైతులకు మాఫీ కాలేదని, వారందరికీ వెంటనే మాఫీ చేయాలని, రైతు భరోసా ఎకరాన్ని 15,000 రూపాయలు వెంటనే అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తుందన్నారు. ఎంఎస్పీ ధరలు నిర్ణయించింది. అందులో ముఖ్యంగా దాదాపు 100 రకాలకు పైగా పంటలు సాగు చేస్తున్న రైతుల్ని విస్మరించింది అని చెప్పేసి మేము గుర్తు చేస్తా ఉన్నాం. ముఖ్యంగా నిజామాబాద్ జిల్లా పసుపు బోర్డు అంశం పెండింగ్ లో ఉంది. గత పార్లమెంట్ ఎన్నికల్లోనూ అలాగే 2019 పార్లమెంట్ ఎన్నికల్లోనూ అరవింద్ పసుపు బోర్డు సాధిస్తా 5 రోజుల్లోని ఎంఎస్పీకి 15,000 రూపాయల పసుపుకు నిర్ణయించి జాబితాలో చేర్పిస్తా అని చెప్పి ఇచ్చిన హామీ నిన్న జరిగిన 6 పంటల్లో పసుపు లేకపోవడం ఎంపీ అరవింద్ చేతగాంతనానికి నిదర్శనమని అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం పేర్కొంటుంది. జగిత్యాల మెట్పల్లి పట్టణంలోని పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. మెటుపల్లి మినీ అంబేద్కర్ స్టేడియంలో
పోలీస్ సర్కిల్లోని 10 గ్రామాల క్రీడాకారులతో వాలీబాల్ క్రీడలు ప్రారంభించిన డీఎస్పీ ఉమామహేశ్వరరావు. ఈ సందర్భంగా డీఎస్పీ ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని పురస్కరించుకొని మెట్టుపల్లి సబ్ డివిజన్ ఉత్సవాల్లో భాగంగా ఈ క్రీడలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అలాగే గెలిచిన వాళ్లను ఫస్ట్, సెకండ్, గెలిచిన వాళ్ళని డిస్టిక్ లెవెల్లో పంపిస్తామన్నారు. మెట్పల్లి సర్కిల్లో వాలీబాల్ జట్లు ఆడేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ నిరంజన్ రెడ్డి, ఎస్ఐలు చిరంజీవి, రాజు, ఎస్ఐ సతీష్, ఇబ్రహీంపట్నం ఎస్ఐ అనిల్, మల్లాపూర్ ఎస్ఐ కిరణ్ కుమార్, ఆల్రౌండర్ గంగాధర్, ఎంఏ చారి, లక్ష్మీనారాయణ, సీనియర్ క్రీడాకారులు అమర్, వాలీబాల్ క్రీడాకారులు పాల్గొన్నారు. ఈరోజు మెట్పల్లిలో ఒక 10 టీములతో వాలీబాల్ పోటీలు నిర్వహిస్తున్నాము. అందులో విన్నరు అండ్ రన్నర్ 2 టీముల్ని సెలెక్ట్ చేసి దాన్ని జిల్లా స్థాయిలో జగిత్యాల జిల్లాకు పంపడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న కోరుట్లలో టీములు సెలెక్ట్ అయ్యాయి. ఒకటేమో కోరుట్ల విన్నర్ అయ్యారు అండ్ కత్రాపూర్లో ఉన్నటువంటి టీము సెకండ్ ప్రైజ్ కొట్టింది. వాళ్ళని ఊట్పల్లి సెకండ్ ప్రైజ్ కొట్టింది. వాళ్ళని పంపిస్తున్నాము. ఈ రోజు ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి ఈ టోర్నమెంట్లో 10 టీముల్లో 2 టీములను సెలెక్ట్ చేసి దాన్ని జిల్లా స్థాయిలో జగిత్యాల జిల్లాకు పంపడం జరుగుతుంది. జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రకాశం రోడ్లో ఆదివారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితులను కోరుట్ల పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు బోయినసాగర్, పంబల మధు, నరేష్ మధ్య గొడవ జరగగా మృతుడు బోయినసాగర్ పంబల నాగరాజు ఇంటి వద్దకు వెళ్లి నానా రచ్చ చేసి ఎప్పటికైనా మధు, నరేష్లను హతమారుస్తానని బెదిరించడంతో వీళ్ల మధ్య సయోధ్య కుదర్చడానికి వచ్చిన గుద్దెటి వెంకటేష్, గుద్దెటి విజయ్, రాకేష్లు నాగరాజు ఇంటికి వెళ్లి అక్కడ నాగరాజుతో గొడవ పడుతున్న మృతుడు సాగర్ను వారి ఇంటి నుండి బయటకు గుంజుకుని వచ్చి 4 రోడ్ల కూడలి వద్ద సాగర్ను నెట్టివేయగా కింద పడిపోయిన సాగర్ను గుద్దెటి వెంకటేష్ తన వద్ద గల కత్తితో గొంతు కోసి చంపారు. అనంతరం సంఘటనా స్థలం నుండి పారిపోగా నిందితుల కోసం కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్ఐ శ్రీకాంత్ వారి సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. పక్కా సమాచారంతో గురువారం ఉదయం కోరుట్ల పట్టణ చివర్లోని వెంకటేష్ యొక్క నాగులమ్మ బ్రిక్స్ ఫ్యాక్టరీ నందు నిందితులు ఉన్నారని తెలియడంతో కోరుట్ల సీఐ సురేష్ బాబు, ఎస్ఐ శ్రీకాంత్ వారి సిబ్బందితో అక్కడికి వెళ్లి నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుండి మృతుడిని చంపడానికి ఉపయోగించిన ఒక కత్తి, 2 బైక్లు, 4 సెల్ ఫోన్లను పోలీసులు వారి వద్ద నుండి స్వాధీనపరుచుకున్నారు. మరో నిందితుడు పంబాల నాగరాజు పరారీలో ఉన్నాడని అతన్ని త్వరలో పట్టుకుంటామన్నారు. అలాగే ఈ కేసును తొందరగా ఛేదించిన అధికారులను మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు అభినందించారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని పట్టభద్రులు ఓటర్ జాబితాలో ఓటు నమోదు చేసుకోవాలని నిజామాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ కోరారు. బార్ సమావేశపు హాల్లో సీనియర్ న్యాయవాదులు ఆకుల రమేష్, గొర్రెపాటి మాధవరావు, జగదీశ్వరరావు, నీలకంఠరావు, రాజ్ కుమార్ సుబేదర్, విక్రమ్ రెడ్డి, జె వెంకటేశ్వర్, గడుగు గంగాధర్, విద్యావేత్త డాక్టర్ హరికృష్ణారెడ్డితో కలిసి ఓటర్ నమోదు దరఖాస్తులను ఆవిష్కరించి మాట్లాడారు. ఆన్లైన్లో దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. స్వంత చిరునామా కలిగిన పరిధిలోని సంబంధిత తహసీల్దార్ కార్యాలయంలో ఓటర్ నమోదు దరఖాస్తు ఫామ్ను పూర్తి చేసి డిగ్రీ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, జిరాక్స్ కాపీలు జతచేసి సమర్పించాలని ఆయన సూచించారు. ఓటు ప్రజాస్వామ్య వ్యవస్థలో చాలా విలువైందని దానిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకుని మిగతా వారిని ఓటు అనే యజ్ఞంలో భాగస్వాములు చేయాలని జగన్ పేర్కొన్నారు. మరికొన్ని మండలాల వార్తలు. వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో మాడవేడి కళ్యాణ్ గత 5 సంవత్సరాల నుంచి బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న వికలాంగునికి పెన్షన్ మంజూరు చేసి ఇవ్వాలని అధికారులను కోరారు. ఈ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న కళ్యాణ్కు సదరం సర్టిఫికెట్ అందజేయడం జరిగిందన్నారు. అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని పెన్షన్ మంజూరయ్యే విధంగా చూడాలని మాడవేడి కళ్యాణ్ కోరారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ వెల్మల గంగాధర్, మాజీ సర్పంచ్లు ఎంపీ రాజేశ్వర్, దొరబాబు, గ్రామస్తులు పాల్గొన్నారు. బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాను నేను. నాకు 5 సంవత్సరాల నుంచి పెన్షన్ రావడం లేదు. తొందరగా పెన్షన్ చేయాలని. డిచ్పల్లి మండలం సుద్దులం గ్రామ కార్యదర్శి గోపు నవీన్పై బంగారు లింగం దాడి చేశారు. ప్రభుత్వ విధులకు ఆటంకం కలిగించి దాడి చేసిన వ్యక్తులపై ఉన్నతాధికారులు సూచించిన మేరకు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు గోపు నవీన్. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం రామ్నగర్ కాలనీలో శ్రీ రామ సహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు, సత్యనారాయణ స్వామి కథ, అభిషేకం, పూజలు మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అత్యంత వైభవంగా, ఘనంగా అధిక సంఖ్యలో పాల్గొని సత్యనారాయణ స్వామి పౌర్ణమి రోజున అందరూ సత్యనారాయణ స్వామి కథ వినాలని అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
శాంతి సందేశమే యేసుక్రీస్తు జీవిత చరిత్ర. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని సోమగూడెం కల్వరీ చర్చ్ ఆధ్వర్యంలో 50 రోజుల ఉపవాస ముగింపు కార్యక్రమంలో మంత్రి సీతక్క. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ బదిలీ. ఆయన సతీమణి 7వ బెటాలియన్ కమాండెంట్ ప్రియదర్శిని బదిలీ. ఇద్దరిని హైదరాబాద్ పోలీస్ అకాడమీకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. హైదరాబాద్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సన్మానించి కృతజ్ఞతలు తెలిపిన నూడా చైర్మన్ కేశవేను. పాల్గొన్న రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి. నగరంలోని గంగస్థాన్ ఫేజ్ 2లో గల ఉత్తర తిరుపతి క్షేత్రంలో నూతన కళ్యాణ మండపం, అన్నపూర్ణ మందిరం ప్రారంభం. పాల్గొని ప్రారంభించిన అవధూత దత్త పీఠాధిపతి శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామి. బతుకమ్మ దసరా పండుగ సందర్భంగా ఆర్టీసీకి సమకూరిన భారీ ఆదాయం. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినం. పోలీస్ సర్కిల్ పరిధిలో వాలీబాల్ క్రీడలు ప్రారంభించిన డీఎస్పీ ఉమామహేశ్వర్. పోలీస్ అమరుల కుటుంబాలను పరామర్శించిన సిపి కల్మేశ్వర్. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా డీజీపీ ఉత్తర్వుల మేరకు పరామర్శ. అనారోగ్యంతో బాధపడుతున్న వేల్పూర్ మండలంలోని మోతే గ్రామానికి చెందిన మహిళకు 2 లక్షల ఎల్ఓసీ చెక్కును అందజేసిన మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎలాంటి నష్టం చేయదు, వారికి అండగా ఉంటుంది. వర్ణి మండలంలోని హుమ్నాపూర్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర వ్యవసాయ సలహాదారు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి. ఏడాది కాలంలో తనదైన పట్టు సాధించిన సిపి కల్మేశ్వర్. సిపి కల్మేశ్వర్ బదిలీపై K6 GTPL స్పెషల్ స్టోరీ. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన బీఆర్ఎస్ నాయకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.